వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, చాలా డల్గా ఉన్నావు, హెల్త్ బాలేదు అంటున్నావు. కారణమైతే అది కాదని నాకు అనిపిస్తోంది. ఇప్పటికైనా నిజం చెప్పు హరి, నా దగ్గరేమైనా దాస్తున్నావా? ఏం లేదు యశోద, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఆలోచిస్తున్నావా? అయినా నా గురించి ఆలోచించడానికి ఏముంది హరి? నా గురించి నాకే తెలియదు. ఈ లోకంలో మనుషులందరికీ తమ గతమేంటో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, వర్తమానమేంటో ఐడియా ఉంటుంది, భవిష్యత్తు మీద హోప్ ఉంటుంది. కానీ నా జీవితానికి ఎందులో ఏ క్లారిటీ లేదు. నేనెవరికి పుట్టానో తెలీదు, నా బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలీదు. అలాగే నాకు తెలియకుండా నేను బిడ్డని ఎలా కన్నానో కూడా నాకు తెలియడం లేదు. వీటన్నిటికీ మించి నా కళ్ళ ముందున్న నా బిడ్డకి నేను ఎప్పుడు దగ్గర అవుతానో కూడా తెలీదు. అసలు ఈ జీవితంలో నా బిడ్డ నా దగ్గరకు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అదేంటి యశోద అలా అంటావు? నీకు చెప్పాను కదా, ఎలాంటి విషయంలో అయినా సరే, ఎలాంటి సందర్భంలో అయినా సరే నేను నీకు అండగా ఉంటానని. అయినా నువ్వెందుకు ఇంకా ఆ విషయాలన్నిటి గురించి అంతలా ఆలోచించి బాధపడుతున్నావు? నువ్విచ్చే ధైర్యానికి నేనిప్పుడు థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని అంటారు. ఆ దేవుడే నాకు సాయం చేయడానికి నీ రూపంలో వచ్చాడు. ప్రపంచమంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నా నీడల్లా నా వెంటే నిలబడుతున్నావు. ఇంకా నన్ను పొగిడించాలు, వెళ్దాం పద. నేను డాక్టర్స్ కాలనీ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. అలాగే హరి. హరి, ఒక్క నిమిషం. ఏంటి యశోద? నీకు చెప్పడం మర్చిపోయాను. డాక్టర్స్ కాలనీకి వెళ్లే ముందు నీ రూమ్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. అది తీసుకున్న తర్వాత మనం డాక్టర్స్ కాలనీ దగ్గరికి వెళ్దామా? యశోద తప్పు చేసిందని అందరికి అర్థమైంది, ఒక్క నీకు తప్ప. ఒక పని చేద్దాం యశోద, నేను డాక్టర్స్ కాలనీ దగ్గర వదిలిపెడతాను, తర్వాత నీకు బ్యాగ్ తీసుకొచ్చిస్తాను, సరేనా? లేదు హరి, ఆ హ్యాండ్ బ్యాగ్లో నిక్కీ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి డాక్టర్ గారికి ఒకసారి చూపించాలి. నిక్కీకి ఈ మధ్య జ్వరం వస్తూ పోతూ ఉంది. ఓ పంచే, నువ్వు డాక్టర్స్ కాలనీలో పని చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పు, నేను నిన్ను పిక్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఏంటి యశోద అలాగే చూస్తున్నావు? ఏమైంది హరి? నేను ఇంటికి వస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఇప్పటి వరకు ఏ సందర్భంలో అయినా కానీ నువ్వు నాకు తోడుగా ఉంటాను అన్నావు. ఇప్పుడేమో నేను మీ ఇంటి దగ్గరికి రావడానికే నువ్వు ఇష్టపడడం లేదు. నేను మీ ఇంటి దగ్గరికి వస్తే మీ ఇంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని భయపడుతున్నావా? యశోద, ఏంటా మాటలు? నేనెందుకు అలా అనుకుంటాను? మరి ఎందుకు హరి అంత భయపడుతున్నావు? నీ మనసులో ఏదో భయం ఉంది, అదేంటో నాకు అర్థం కావడం లేదు. చెప్పు హరి, ఎందుకు నన్ను ఇంటికి రావద్దంటున్నావు? ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉందన్న విషయం ఎలా చెప్పాలి? చెప్పు హరి, ఇప్పుడు నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్తున్నావా లేదా? ఒకటే చెప్పు హరి. పద, వెళ్దాం పద. కుబేరన్న నిజంగా దేవుళ్లాంటివాడు. నాకు నిజంగా చాలా పెద్ద సహాయం చేశాడు. ఊర్మిళ మేడం కూడా అమ్మ వాళ్ళకి 5 లక్షలు పంపించింది. నిజంగా ఆమె కూడా దేవత కంటే ఎక్కువ. 1 సంవత్సరం రోజులు మేడం దగ్గర కోర్స్ చేస్తే నేను జీవితంలో సెటిల్ అయిపోవచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవచ్చు. అమ్మా, మీకు టిఫిన్ వడ్డించడానికి కాస్త ఆలస్యం అవుతుందమ్మా. మీరు టిఫిన్కి ముందు
మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంట. ఆ టెస్ట్ అయిన తర్వాతే మీరు టిఫిన్ చేయాలి. నాకు బ్లడ్ టెస్టా? దేనికి? నా జాబ్కి బ్లడ్ టెస్ట్కి సంబంధం ఏంటి? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఊర్మిళ మేడం నాకు చెప్పారు, అదే నేను మీకు చెప్తున్నాను. రేయ్, నువ్వు వెళ్ళు. సరే మేడం. తులసి, నా దగ్గర జాబ్ చేసే వాళ్ళైనా, కోర్స్ చేయడానికి వచ్చే నీలాంటి వాళ్ళైనా, అంతెందుకు నా హాస్పిటల్లో డెలివరీకి వచ్చే ఏ ఆడపిల్లైనా నాకు కూతురుతో సమానం. అంతేకాదు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగ పిల్లలకి ఏమాత్రం తీసిపోకూడదు. అది ఫిట్నెస్లో అయినా, నాలెడ్జ్లో అయినా, ఎందులో అయినా సరే. మేడం, నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు మేడం. నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను. చూడు తులసి, చాలా మందికి చాలా రోగాలు ఎన్నో సంవత్సరాల తర్వాత బయటపడుతూ ఉంటాయి. అలాంటివన్నీ మనం ముందే తెలుసుకుంటే ఫాస్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చమ్మా. ఒకసారి టెస్ట్లు చేద్దాం, దానిలో ఏముంది చెప్పు? ఏమీ లేకపోతే వెల్ అండ్ గుడ్ కదా. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేపిద్దాం. నువ్వు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్గా ఉంటావు. సరే మేడం, కాకపోతే నాకు చిన్న డౌట్. నేను కోర్సులో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు? ఎప్పటి నుంచి నా 1 year కోర్స్ కౌంట్లోకి వస్తుంది? నీకు తగ్గట్టు కాంబినేషన్ కుదరాలి కదా, చెక్ చేసి చెప్తాను. కాంబినేషనా? కాంబినేషన్ ఏంటి మేడం? ఐ మీన్ కంపెనీ పార్ట్నర్. నువ్వేదైనా ఒక జాబ్ చేయాలి అంటే నువ్వు వెళ్ళే కంపెనీ మంచిదై ఉండాలి. అక్కడ నీ బాస్ కానీ లేదా నీ కోవర్కర్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. నిన్ను మంచి పొజిషన్లో పెట్టకపోతే మా కుబేరా ఫీల్ అవుతాడు. కుబేరా నాకు బాగా కావాల్సినవాడు. అలాగే మేడం, మీ ఇష్టం. మీరెప్పుడంటే నేనప్పుడు రెడీ. సరే, బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి మా స్టాఫ్ వస్తారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయి. సరే మేడం. మేడం, ఈ ఫైల్లో ఉన్నతను పేరు మోసు నేరస్తుడు. ఇతను మాఫియా డాన్లకే ముచ్చెమటలు పట్టిస్తాడు మేడం, కానీ హ్యాండ్సమ్గా ఉంటాడు. ఫైల్లో అతని ఫోటోలు, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మేడం. డాక్టర్ వారణాసి గారు మీకు ఒకసారి చూపించమన్నారు. సరే, నేను చూస్తానులే, కానీ నీ ఫోన్కి ఒక ఫోటో పంపించాను చూడు. ఎవరు మేడం ఇతను? వీడు మనకి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఎక్కడున్నాడో తెలుసుకోనుంచు. అలాగే మేడం. కనిపిస్తే ఏం చేయమంటారు? ఏం చెయ్యొద్దు, చెప్పాను కదా. జస్ట్ అతని డీటెయిల్స్ కనుక్కో చాలు. అలాగే మేడం. ఒక్క నిమిషం ఆగు సుబ్బరాజు. చెప్పండి మేడం. నువ్వెందుకో యశోదని వెతకడంలో పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనిపిస్తోందిరా. అదేంటి మేడం అంత పెద్ద మాట అన్నారు? నేను వెతుకుతూనే ఉన్నాను మేడం. రామయ్య, జానకమ్మలు నీకేమైనా టచ్లో ఉన్నారా? లేదు మేడం. ఇక వాళ్ళని మర్చిపోండి మేడం. వాళ్ళ వల్ల మనకు అసలు ఏ ఉపయోగం లేదు. సరే, వెళ్ళు. సరే మేడం. ఏదో తేడాగా ఉంది. వీడెందుకో ఈ మధ్య నా దగ్గర ఏవైనా విషయాలు దాస్తున్నాడా అనిపిస్తోంది. నా గురించి అందరికంటే వీడికే బాగా తెలుసు. అంతటి సాహసం చేస్తాడా ఏమో. అప్పుడప్పుడు మనుషులు విశ్వాసం కోల్పోతారు కదా. వీడి మీద కూడా ఒక కన్నేసించాలి. అరే, నీరజ దగ్గరికి వెళ్ళాలి.
యశోద ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫాస్ట్గా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేస్తాను. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి హరి. నేను లోపలికి వద్దంటే యశోద హర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏం లేదు, పద. హరి, నీలమ్మ నీకోసం పప్పుచారు చేస్తున్నట్టుంది. వాసన గుమగుమలాడుతోంది. ఒకసారి హెవీ బ్రీత్ తీసుకో. ఇది అత్తయ్య చేసే పప్పుచారు వాసనలా ఉంది కదా. యశోద, నంగ నాచిలాగా ఏడుపు మొహం పెట్టుకుని నా కొడుకుని వెంటేసుకుని తిరక్కు. నాకు నా కొడుకు జీవితమే ముఖ్యం. నువ్వు మాకు చేసే మేలు ఏదైనా ఉందంటే అది మళ్ళీ నువ్వు మా ఇంటి గడప తొక్కకపోవడమే. అత్తయ్య బాగున్నారా? ఎప్పుడొచ్చారు? హరి కూడా ఒక్క మాట అయినా చెప్పలేదు. మామయ్య అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అత్తయ్య? ఏయ్, ముందు నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడం ఆపుతావా లేదా? నేనొచ్చేసరికి నువ్వు ఎక్కడ ఇంట్లో ఉంటావు అని భయపడ్డానే. నువ్వు లేకపోయేసరికి ఆనందపడ్డాను. ఇంకా నువ్వు ఇంట్లో తిష్ట వేయలేదని సంతోషపడ్డాను. అలా ఆనందపడ్డానో లేదో దరిద్రపు దేవతలా వచ్చి దాపరించావు కదే. నీకు దండం పెడతాను, దయచేసి నా కొడుకును వదిలేయి. అయినా నువ్వు రోజు ఇంటికొస్తూ ఉంటావా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారనే భయం కూడా లేదా నీకు? అయినా అన్నీ విడిచేసిన దానివి, నీకు సిగ్గు భయం లాంటివి ఎందుకుంటాయిలే? అమ్మా, ఏంటా మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడేది? ముందు లోపలికి రానివ్వమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా నయం, బొట్టు పెట్టి హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి రమ్మని చెప్పమనలేదు. ఇలాంటి దాన్ని లోపలికి రానిచ్చి టీ కాఫీలిచ్చి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు అడగాలా? అసలు ఏం చెప్తున్నావురా నువ్వు? యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు, లోపలికి వెళ్దాం పద. రై, ఇది లోపలికొచ్చిందంటే నేను బయటికి వెళ్ళిపోతాను. ఇదిగో, అలానే నేనేదో ఊరెళ్తాను అనుకోకు. సరాసరి ఏట్లోపలికి వెళ్ళిపోతాను. ఇదిగో, దీన్ని ఎంతకు ముందేరా తలుచుకున్నాను. నా కొడుకుని యశోద వదిలిపెట్టాలని ఆ దేవుణ్ణి ఇప్పుడేరా వేడుకున్నాను. ఈలోపేదిలా ప్రత్యక్షమయ్యింది. కలికాలం కదా, ఇలాంటి వాళ్ళకి అన్నీ కలిసొస్తాయి. ఏయ్, ఏంటా చూపు? ఇదిగో, నీ యాక్టింగ్ నా దగ్గరొద్దు. నేనేమి నీ యాక్టింగ్కి పడిపోను. మీరు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తానత్తయ్య. మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే అంటారు. మీరన్న మాటలకి నాకేం ఇప్పుడు కోపం రావడం లేదత్తయ్య, బాధ మాత్రం వస్తోంది.
చిన్నప్పుడు నేను ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కోడలి పిల్ల అని చాలా ప్రేమగా పిలిచేదానివి. ఆ ప్రేమ నాకింకా గుర్తుంది అత్తయ్య. అయ్యో, నన్ను క్షమించండి. అత్తయ్య అని పిలవద్దన్నారు కదా. చా, అయినా ఏదో అలవాట్లో అలా వచ్చేసింది. నేనెవరో నాకే తెలియదు. అసలు నేను తల్లిని ఎలా అయ్యానో, ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. నా గురించి నాకే పూర్తిగా తెలీదు. నా జీవితం ఎటు నుంచి ఎటు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ ఇంటి వైపు రాను. ఆగే యశోదా. ఆగరా. దాని హ్యాండ్ బ్యాగ్ కోసమే వెళుతున్నావు కదా, అది నీ రూమ్లో లేదు. ఒక్క నిమిషం. పద యశోద. రే, నువ్వెక్కడికి? యశోద లోపలికి వస్తే నువ్వు బయటికి వెళ్తానన్నావు, కానీ నేను బయటికి వెళ్తే నువ్వు వెళ్తానని అనలేదమ్మా. నువ్వేం భయపడకు, తన ఇంటి వరకు డ్రాప్ చేసి వస్తాను. వద్దులే హరి, నేను వెళ్తాను. యశోద ఆగు, నేను కూడా వస్తాను. హరి, పద యశోద, పద. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? మీ వాళ్ళు రాలేదా? కాఫీ ఏమన్నా పంపించమంటావా? రండి మేడం, కూర్చోండి. సార్ కూర్చోండి. వీళ్ళను చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో మాట్లాడుతూనే ఉంటారు. నాకు తెలిసి వీళ్ళేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే వీళ్ళకి నేను హెల్ప్ చేయొచ్చేమో. సార్, టీ ఏమైనా కావాలా? టీ తీసుకురండి. అలాగే. దరిద్రపు దేవతలా వచ్చి దాపరించావు కదే. నీకు దండం పెడతాను. దయచేసి నా కొడుకును వదిలే. అయినా అన్నీ విడిచేసిన దానివి. నీకు సిగ్గు భయం లాంటివి ఎందుకుంటాయిలే? యశోద, మా అమ్మన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? ఖచ్చితంగా మా అమ్మ మాటలకి నీ స్థానంలో ఎవరున్నా ఫీల్ అవుతారు. అందుకే నేను ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ నువ్వే వేరేలా అర్థం చేసుకునేసరికి తప్పక నేను ఇంటికి తీసుకెళ్ళాను. పర్వాలేదులే హరి, మీ అమ్మ స్థానంలో ఎవరున్నా కానీ అలానే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ టాపిక్ గురించి ఎందుకు, వదిలే. హరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, పాప దగ్గరికి ఇప్పుడు వెళ్తాను. సార్ తీసుకోండి. మేడం తీసుకోండి. టీ చాలా బాగుంది సార్. థ్యాంక్స్ అమ్మా. మీకోసం నేనే స్పెషల్గా పెట్టి తీసుకొచ్చానమ్మా. నిజంగా అండి, నిజంగా టీ చాలా బాగుంది. మీరెందుకండి ఇంత శ్రమ తీసుకోవడం?
అయ్యో ఇందులో శ్రమ ఏముందమ్మా. అమ్మా నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అడగండి, పర్వాలేదు. మీరు చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు, కానీ మీరేదో సమస్య వల్ల బాధపడుతున్నట్టున్నారు. ఆ సమస్య ఏంటో నాకు చెప్తే నాకు చేతనైన సాయం నేను చేస్తానమ్మా. నాకు ఎస్ఐలు సిఐలు చాలా మంది తెలుసమ్మా. వాళ్లతో ఏదైనా పని అవుతుందంటే చెప్పండమ్మా, పని చేసి పెడతాను. మేము డల్గా ఉండటం చూసి మేమేదో బాధలో ఉన్నామని సాయం చేయడానికి ముందుకొచ్చారు. దానికి మేం చాలా హ్యాపీ. కానీ ఇది మీరనుకునే అంత చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. మేమొచ్చినప్పుడు మీరిస్తున్న మర్యాదకి, మీరిస్తున్న టైంకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సమయం మాకెంతో విలువైంది. నిజంగా మీ సాయం మాకు అవసరమైతే ఆ రోజు మిమ్మల్ని తప్పకుండా అడుగుతాను. సరేనమ్మా, ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు. మీరు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చోండి అమ్మా. మిమ్మల్ని ఎవ్వరూ కదిలించరు, మా చిన్నగాడు తప్ప. వాడొచ్చి ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. వాడిని కూడా మీ దరిదాపుల్లోకి రానివ్వను. సరేనమ్మా? పర్వాలేదు, రానివ్వండి. మాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది. అలాగేనమ్మా. బుజ్జమ్మా, ఏంటి బుజ్జమ్మా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏడ్చినట్టుగానే ఉంది. నాకు అదే అర్థం కావడం లేదు. కడుపులో నొప్పి అనుకుంటా. ఆ టానిక్ ఏదో ఉంటుంది కదా. అయ్యో, ఏమైంది? ఎందుకు పాప ఏడుస్తుంది? లేదమ్మా లేదమ్మా, ఏడోకు. దేవకి చేతుల్లో ఏదో మాయున్నట్టుంది అమ్మగారు. మా ఇద్దరి మధ్యన ఉన్నది తల్లి బిడ్డల బంధం. చెప్పు దేవకి, ఆ టెక్నిక్ ఏంటి?